హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో మనకి ఎడిటింగ్ యాప్స్‌లో ఉండే మ్యూజిక్స్ గానివ్వండి, ఇమేజెస్ గానివ్వండి, ఎఫెక్ట్స్ గానివ్వండి, సౌండ్ ఎఫెక్ట్స్ ఇవన్నిట్లి గురించి నేను ఒక క్లియర్ ఐడియా అయితే ఇవ్వబోతున్నాను. ఒక్క వీడియోతో మొత్తం క్లారిఫై అయిపోవాలి అని చెప్పి. సో, ఫస్ట్ థింగ్ ఎడిటింగ్ కోసం యాప్స్ అనేసరికి నేను సజెస్ట్ చేసేవైతే నాకు తెలిసినవి చెప్తున్నాను. కైన్‌మాస్టర్ ఒకటి, ఇన్‌షాట్, విఎన్ యాప్, వైటీ క్రియేట్ యాప్ ఈ 4 కూడా బావుంటాయి. సో, వైటీ క్రియేట్ యాప్ అయితే మనకి యూట్యూబ్ ఇచ్చిన యాపే. సో, దాని సంగతి పక్కన పెడితే మిగతా అన్నిట్లి గురించి కూడా చెప్తాను. యూట్యూబ్ క్రియేట్‌లో ఉండే మ్యూజిక్స్ అన్నీ మీరు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. అవన్నీ ఫ్రీ ఆడియో లైబ్రరీ మ్యూజిక్స్. వాటి వల్ల మనకి ఏ ఇష్యూ లేదసల. సో, వాటితో అయితే మనకి ఏ ప్రాబ్లము ఉండదు. మిగతా యాప్స్‌లో ఉండే మ్యూజిక్స్ మీరు అప్పటికప్పుడు యూజ్ చేసినా కానీ మేబీ కాపీరైట్స్ రాకపోవచ్చు. కానీ ఖచ్చితంగా ఎప్పటికైనా సరే కాపీరైట్స్ వస్తాయి. ఇది నేను చాలా సార్లు చూశాను. ప్రాక్టికల్‌గా చూశాను. వేరే ఛానల్స్‌లో జరగడం. వాళ్ళొచ్చి నన్ను అడగడం వల్ల తెలుస్తుంది కదా! సో, ఇప్పుడు ఇన్‌షాట్ మ్యూజిక్ అయితే ఖచ్చితంగా కాపీరైట్ వస్తది. ఈ కైన్‌మాస్టర్‌లో మ్యూజిక్స్ వాళ్ళేం చెప్తున్నారంటే కైన్‌మాస్టర్ వాళ్ళు మీరు యూజ్ చేసుకోవచ్చు. అన్నీ ఫ్రీ మ్యూజిక్సే అని చెప్తున్నారు వాళ్ళు. కానీ ఏదన్నా ఇష్యూ వస్తే గనక మాకు మెసేజ్ పెడితే ఆ స్క్రీన్‌షాట్ అది అంతా పెడితే మేము చూస్తాం అనేసి చెప్తున్నారు. కానీ ఆ సోదంతా పడే కంటే హ్యాపీగా యూట్యూబ్ ఆడియో లైబ్రరీ మ్యూజిక్ యూజ్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే కాపీరైట్ పడినంత కాలం ఆ రెవెన్యూ అంతా వాళ్ళకే వెళ్ళిపోతుంది కదా! ఇప్పుడు ఆ మ్యూజిక్స్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రకరకాల వాళ్ళకి సేల్ చేస్తారు వాటిల్ని. సో, అలా చేసినప్పుడు మనం ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకున్నాం అనేది వాళ్ళకి తెలియదు కదా! సో, మ్యూజిక్స్ అనేది ఏ ఎడిటింగ్ యాప్‌లో నుంచి కూడా యూజ్ చేయకండి. అండ్ కొంతమందికి వాటర్ మార్క్స్ గురించి కూడా డౌట్ ఉంది. వాటర్ మార్క్ వస్తే ఏమన్నా కాపీరైట్ వస్తదేమో లేదా మానిటైజేషన్ అవ్వదేమో అలాంటివి ఏమీ లేదు. ఒక రకంగా చెప్పాలంటే కాపీరైట్స్ రావు. ఎందుకంటే మీరు వాళ్ళని ప్రమోట్ చేస్తున్నట్లు ఒక రకంగా. ఇప్పుడు మీరు పెయిడ్ వెర్షన్ తీసుకోలేదనుకోండి కైన్ మాస్టర్ అని కనిపిస్తా ఉంటదక్కడ. సో, చూసే జనాలకి అర్థమవుద్ది మీరు కైన్ మాస్టర్‌లో ఎడిట్ చేశారు అని చెప్పి. ఒకవేళ ఆ వీడియో బావుందనుకోండి వాళ్ళు కూడా డౌన్‌లోడ్ చేసుకుంటారు గదా! సో, అది మీరు ప్రమోట్ చేస్తున్నట్టు ఆ యాప్‌ని. ఏం ప్రాబ్లమ్ లేదు గదా! వాళ్ళ నుంచి అయితే మనకేం కాపీరైట్స్ రావు. అండ్ మానిటైజేషన్‌కి కూడా ఏం ప్రాబ్లమ్ లేదు. వీడియోలో మంచి కంటెంట్ ఉండాలి అనే గాని వాటర్ మార్క్స్ ఉండడం వల్ల అయితే ఏ ఇష్యూ లేదు. సో, వాటర్ మార్క్ ఉండడం వల్ల మీకు మానిటైజేషన్ అవ్వదేమో అనే భయం కూడా అవసరంలే. అండ్ అందులో ఉండే ఇమేజెస్ యూజ్ చేసుకోవచ్చు. ఏం ప్రాబ్లమ్ లేదు. ఇమేజెస్, వీడియోస్ అన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళే మనకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి. సో, అవన్నీ యూజ్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చి పెట్టొచ్చు. అండ్ రిపీటెడ్‌గా యూజ్ చేయకూడదు. అదే వీడియోస్‌ని, అదే ఇమేజెస్‌ని ఎందుకంటే మీరు ఓన్‌గా షూట్ చేసినవి కాదు. మనం ఓన్‌గా షూట్ చేసినా అసలు పెట్టకూడదనుకోండి. సో, వాటిని రిపీటెడ్‌గా అయితే యూజ్ చేయకూడదనమాట. ఒక వీడియోలో ఒకసారి. అదే వేరే వేరే వీడియోస్‌లో యూజ్ చేయకూడదు. ఒక వీడియోలో యూజ్ చేసిన క్లిప్‌ని. అండ్ ఫిల్టర్స్, సౌండ్ ఎఫెక్ట్స్ ఇవి ఏవైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఏ ప్రాబ్లమ్ లేదు. టెక్స్ట్ ఎఫెక్ట్స్ ఏవైనా యూజ్ చేసుకోవచ్చు. మనకి వీడియో చూడడానికి బావుండాలి అంతే. ఎడిటింగ్ యాప్ అంటేనే అదే కదా! ఎడిటింగ్ కోసమే కదా యాప్ ఉండేది. సో, మీరు మ్యూజిక్స్ తప్ప వేరేవి ఏవైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. వైటీ క్రియేట్ యాప్‌లో అయితే అసలు మ్యూజిక్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే అది యూట్యూబ్ ఆడియో లైబ్రరీ మ్యూజిక్ మాత్రమే ఉంటదనమాట అందులో. సో, మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఈ మ్యూజిక్ ఏదైతే ఉందో యూట్యూబ్ ఆడియో లైబ్రరీ మ్యూజిక్ గనుక మీరు యూజ్ చేస్తే మీకు ఎప్పటికీ ఏ ఇష్యూ రాదు. ఇది ఎందుకంటే యూట్యూబే ఇస్తుంది మనకి ఫ్రీ మ్యూజిక్. లైఫ్ లాంగ్ మనకి ఏ ప్రాబ్లము ఉండదు. ఈ వేరే యాప్స్‌లో మ్యూజిక్స్‌తో ఏంటంటే అప్పటికప్పుడు రాకపోయినా ఖచ్చితంగా ఎప్పటికైనా ఇష్యూ వస్తది. సో, మీకు అర్థమైందనే అనుకుంటున్నాను.